హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ పల్స్ తెలుగు ఛానల్. సారీ ఫ్రెండ్స్, చూసారు కదా లాస్ట్ వీడియోని. కొంచెం ట్రావెల్లో ఉన్నాను, అందుకని చెప్పేసి వీడియోలు చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. కమిట్మెంట్ ఇచ్చిన విధంగా బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ చెప్పబోతున్నాము. ఈ రోజు వీడియో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నేర్చుకునే వాళ్ళు ఉంటేనే ఈ ఛానల్ చూడండి. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ దొరుకుతుంది. మనకు నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక స్టెప్ తర్వాతనే ఇంకో స్టెప్ వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని జంప్ చేసి నాకు రాత్రి డబ్బులు కావాలి, నేను లక్షాధికారిని అయిపోవాలి, ఒక రోజులోనే నాకు హోలీ గ్రిల్ దొరికిపోవాలనే వాళ్ళు ఈ ఛానల్ చూడడం అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్తేనే ట్రేడింగ్ వస్తుంది. నేను కావాలంటే టిప్స్ ఇవ్వగలుగుతాను, స్ట్రాటజీస్ అని చెప్తాను, మీరు ఆ స్ట్రాటజీస్ ఫాలో అయిపోతారు. కానీ ప్రతి దాంట్లో గుర్తుంచుకోండి, మీ బుక్ లో రాసుకోండి ఫ్రెండ్స్. ప్రతి స్ట్రాటజీకి అయినా సరే, ప్రతి దానికైనా సరే మీకు ఒక రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని ఎవరు చెప్పరు మీకు. ఓకేనా? మీరు కావాలంటే చాలా వీడియోలు చూడండి, నా వీడియోలు కూడా చూడండి. ఆ వీడియోలకి నా వీడియోలకి తేడా ఏంటి చెప్పండి. ఫస్ట్ క్లాస్ కూడా మీకు చాలా బేసిక్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ చెప్తాను, కానీ వెరీ పవర్ఫుల్. వీటిని వాడకం తెలియదు ఎవరికి, చాలా మందికి హ్యామర్ అంటే బుల్లిష్ ప్యాటర్న్ వరకే తెలుసు. ఓకేనా? కానీ వాటిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది తెలుసుకోవడమే గొప్ప. ఓకేనా ఫ్రెండ్స్? మనము అది ఈరోజు చేయబోతున్నాం. రైట్? ఓకే, రివిజన్ చేద్దామా? లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాం? క్లాస్ 1 క్లాస్ 2 చూసారా? క్లాస్ 1 ఓన్లీ ఇంట్రడక్షన్ గురించి ఇచ్చాము. క్లాస్ 2 వచ్చేసి మీకు డోజీ ఫార్మేషన్ గురించి చెప్పాము. డోజీ ఎలా ఫార్మ్ అవుతుంది, బయర్ సెలర్స్ మధ్యలో వార్ ఎలా జరుగుతుంది, ఎలా తీసుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. చూడకపోతే మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే మనము చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తున్నాము. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుందో నీకు తెలియదు అనుకో, నువ్వు ఎలా ట్రేడ్ తీసుకుంటావు? అసలు నీకు క్యాండిల్ ఏం అర్థమవుతుంది? ఇప్పుడు హ్యామర్ గురించి చెప్తాను, నీకు ఏం అర్థమవుతుంది? నీకు ఓపెనింగ్, క్లోజింగ్, హై, లో తెలియదు, ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి ఇదే జరుగుతుంది మార్కెట్లో. ఏమవుతుందంటే కొన్ని రోజులు ఒక వీడియో చూడటము, ఏదో ఒక వీడియో చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత దానికి రిలేటెడ్ లేని ఇంకో వీడియో చూస్తారు, తర్వాత దానికి రిలేటెడ్ లేని ఇంకో వీడియో చూస్తారు. ఇలా రిలేషన్ లేని వీడియోస్ చూడడం వల్లనే మీకు అసలు మార్కెట్ మీద క్లారిటీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండదు. ఓకే కదా? సో అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనము. నో హరీ నో బరీ, తొందరపాటు లేదు. స్టెప్ బై స్టెప్ పోతేనే అన్ని నేర్చుకుంటాం. హరీ బరీకి వెళ్తే ఏం రాదు ఫ్రెండ్స్, అంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ స్టేజ్ నుంచి దాటే వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇన్ని వీడియోలు అంటే మామూలుగా చూడండి, ఇంత పీపీటీ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని, ఇంత టైం స్పెండ్ చేసుకుని ఎందుకు చెప్పాలి ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. నేర్చుకోవాలి, నేను సిన్సియర్గా ఉంటాను అనే వాళ్ళకే నా వీడియోస్. నాకొద్దు సార్, నాకు టిప్సే కావాలి, నేను ఓన్లీ టిప్స్ స్ట్రాటజీస్ మీద వెళ్తాను అనుకునే వాళ్ళకి టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. రాకండి నా ఛానల్కి. ఓకేనా? రైట్, మనం స్టార్ట్ చేద్దాం క్లాస్ ఈరోజు. ఈ రోజు మనం నేర్చుకోబోయేవి ఒక 4-5 ప్యాటర్న్స్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజే తొందరగా చెప్తాను. మనము బేసిక్ రూల్సే ఉంటాయి కాబట్టి పెద్ద కష్టం లేదు. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఎందుకు, ఇంకోటి విషయం కూడా గమనించండి, ఒక వీడియోకి ఇంకో వీడియోకి గ్యాప్ ఎందుకు వస్తుంది అనుకుంటారు? ఒకటి, నేను బిజీగా ఉన్నా, ఓకే, బట్ నేను చెయ్యని టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఆ వీడియోని రివిజన్ చేశారా, ప్రాక్టీస్ చేశారా, బ్యాక్ టెస్ట్ చేశారా? చెయ్యండి. మీకు టైం దొరికింది అనుకోండి, ఓకేనా? ఇప్పుడు గ్యాప్ వచ్చింది, కానీ నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లలో మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ చేసే టైం లేదనుకోండి, ఏం చేస్తారు? ఉన్న టైంని వెయిట్ చేసుకుంటే మీకు బ్యాక్ చేయడానికి టైం దొరకకపోతే నెక్స్ట్ వీడియో చూసారనుకోండి, మీకు ప్రీవియస్ వీడియో అర్థం కాదు, మళ్ళీ ఈ వీడియో అర్థం కాదు, బ్యాక్ టెస్ట్ చేయాలన్నా అర్థం కాదు. అర్థమవుతుంది కదా? అందుకనే టైం దొరికినప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేను ఇంకో వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్. ఎవ్రీ సాటర్డే, సండే నాడు కరెక్షన్ క్లాస్ పెడదాము. మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను, మన ట్రేడ్ పల్స్ తెలుగు సంబంధించిన మెయిల్ ఐడి ఇస్తాను. మీరు ఏదైతే బ్యాక్ టెస్ట్ చేస్తారో ఆ బ్యాక్ టెస్ట్ చేసిన స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే నేను సాటర్డే, సండే నాడు రికార్డ్ చేస్తాను, వీడియో చేస్తాను. దాని మీద ఎవరెవరు కరెక్ట్ చేశారు, ఎవరెవరి దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి, ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఎంతవరకు ఎవరికి అర్థమైంది, దాన్ని ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చెప్పొచ్చా అనే దాని గురించి వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఓకే కదా? సో మనం ఈ రోజు స్టార్ట్ చేద్దాం క్లాస్ని. ఈ రోజు క్లాస్ చూసుకుంటే మనం హ్యామర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హ్యామర్ అంటే తెలుసు కదా, సుత్త టైప్ లో ఫామ్ అయ్యే క్యాండిల్ ని హ్యామర్ అంటారు. సింపుల్ గా అర్థం చేసుకోండి. చాలా వీడియో చూడండి మీరు, కావాలంటే వేరే వాళ్ళే హ్యామర్ గురించి చెప్తారు. ఏం చెప్తారు?
నెంబర్ 1, హ్యామర్ అనేది బుల్లిష్ ప్యాటర్న్ కోసం వాడతారు, అంటే మార్కెట్ నెక్స్ట్ బుల్లిష్ అవ్వబోతుంది అని గురించి వాడతారని చెప్తారు, రైట్. సెకండ్, హ్యామర్ యొక్క కలర్ గ్రీన్ ఉండాలని చెప్తారు, రైట్. థర్డ్, హ్యామర్ యొక్క విక్ అనేది బాడీ కన్నా 2 ఇంతలు పెద్దగా ఉండాలి అని చెప్తారు, ఓకేనా. ఈ 3 తప్ప మీకు ఇంకేమన్నా తెలుసా? క్వశ్చన్ వేసుకోండి. ఈ 3 విషయాలు మీరు ఎన్ని వీడియోస్ చూసుంటారు కదా ఇప్పటిదాకా, ఈ 3 విషయాలు తప్ప మీకేమన్నా తెలుసా? అందుకే చెప్తున్నాను, మన వీడియోస్ కి వేరే వాళ్ళ వీడియోస్ కి డిఫరెంట్ అదే ఉంటుంది ఫ్రెండ్స్. మన వీడియోకి మిగతా వాళ్ళ వీడియోస్ కి డిఫరెన్స్ అదే ఉంటుంది. మనము ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం, ఎందుకంటే మనం నేర్చుకోవాలి కదా. షార్ట్ కట్ కాదు కదా మనకు కావాల్సింది. షార్ట్ కట్లు అయితే చేసుకోండి, హ్యాపీ. మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్లలో, షార్ట్ కట్ చేసుకోండి. నేర్చుకునే వాళ్ళ కోసమే వీడియోస్, నేర్చుకోండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే, ఓకేనా. ఏదైతే మీరు ఇంతవరకు నేర్చుకున్నదో ఓకే, ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని చేంజెస్ అండ్ కొన్ని రూల్స్ పాటిద్దాం మనం, ఓకేనా. ఏంటి? బాడీ సైజ్ కన్నా విక్ సైజ్ 2 ఇంతలు ఉండాలనేది అగ్రీడ్ పాయింట్. కాకపోతే ఈ క్యాండిల్ మీకు గ్రీనే అవసరం లేదు, రెడ్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, ఏదైనా సరే వర్క్ చేస్తుంది. మనం ఇక్కడ మేజర్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ రూల్ వచ్చేసరికి హ్యామర్ ఒక్కదాని కోసం కాదు, ఏ ఫార్మేషన్ కైనా, సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్, డబుల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్, ఏ సెటప్ అయినా మీకు క్రియేట్ అవ్వాలి అనుకుంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అదే విధంగా హ్యామర్ క్రియేట్ అవ్వాలన్నా సరే రూల్ ఉంటుంది, ఓకేనా. ఆ రూల్స్ ఏంటి అనేది మనము చూద్దాం దీంట్లో. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా? ఒక్క సెకండ్, రెడీగా ఉన్నారు కదా? అందరిలాగా మనం నేర్చుకోవట్లేదు ఫ్రెండ్స్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ, ఓకేనా. రూల్స్ రాసుకోండి ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 1, ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యే లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రూల్ నెంబర్ 1, హ్యామర్ క్యాండిల్ కానివ్వండి, షూటింగ్ స్టార్ కానివ్వండి, నెక్స్ట్ చెప్పబోయే క్యాండిల్స్ ఏవైనా కానివ్వండి, అన్నిటికీ రూల్ నెంబర్ 1 ఒకటే, ఫార్మేషన్ లొకేషన్. ఎక్కడ ఫామ్ అవుతుంది ఈ క్యాండిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని బట్టే మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది మీకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది కదా. ఏ క్యాండిల్, ఎక్కడ క్యాండిల్ వచ్చింది, షూటింగ్ స్టార్ వచ్చింది, హ్యామర్ వచ్చింది, మా సార్ చెప్పిండు హ్యామర్ వచ్చింది, ఎంట్రీ అవ్వడం కాదు ఫ్రెండ్స్. ఎక్కడ ఎంట్రీ అవ్వకూడదు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొట్టమొదటి రూల్ వచ్చేసరికి లొకేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఫార్మేషన్, రైట్ కదా. ఫస్ట్ పాయింట్ రాసుకున్నారు కదా. సెకండ్ రూల్ వచ్చేసరికి మార్కెట్ బిహేవియర్ బేస్ చేసుకొని సేమ్ ట్రెండ్ లో క్యాండిల్ ఫామ్ అవుతుందా, అగెనిస్ట్ ట్రెండ్ లో క్యాండిల్ ఫామ్ అవుతుందా అని చూడాలి. ఇది మీకు చెప్తే అర్థం కాదు, నేను మీకు చార్ట్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జనరల్ గా మార్కెట్ బిహేవియర్ తెలుసుకుందాం, ఓకేనా. అప్పుడు చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ కదా. హ్యామర్ మనం బుల్లిష్ కే వాడతాము, కాకపోతే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో చెప్పాను కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వండి. సి, మీరు ఇక్కడ చూసుకోండి, మనం ఏం చెప్పాము, కలర్ ఏదైనా పర్లేదు, రైట్. కలర్ రెడ్ అయినా పర్లేదు, గ్రీన్ అయినా పర్లేదు, రైట్. మనకు ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలి. రూల్ నెంబర్ 1లో పొజిషన్ చూడాలి, రూల్ నెంబర్ 2లో మార్కెట్ యొక్క బిహేవియర్ చూడాలి, రూల్ నెంబర్ 3 ఒకటి ఇది రాసుకోండి. ఇది కూడా మినిమం 3 రెడ్ క్యాండిల్ ఉండాలి. ఈ క్యాండిల్ ఏదైతే మన హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు, ఈ క్యాండిల్ ఒకటే కాదు, ఈ రోజు చెప్పే క్యాండిల్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఇదే రూల్స్ ఫాలో చేయాలండి. సో మన క్యాండిల్ కి ముందు మినిమం 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, క్లియర్ కదా. రూల్ నెంబర్ 1 వచ్చేసరికి క్యాండిల్ ఫార్మేషన్ అయ్యే పొజిషన్, రూల్ నెంబర్ 2 వచ్చేసరికి మార్కెట్ బిహేవియర్, రూల్ నెంబర్ 3 వచ్చేసరికి మినిమం క్యాండిల్స్. అంటే మనం బుల్లిష్కి వెళ్తుంటేనేమో అగెనిస్ట్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఉండాలి, అదే బేరిష్కి వెళ్తుంటేనేమో ఇక్కడ కింద 3 గ్రీన్ క్యాండిల్ ఉండాలి అగెనిస్ట్ గా, ఓకే కదా. సింపుల్ కదా. మనం చూద్దాం ఇప్పుడు మీకు ఏమర్థమైంది. హ్యామర్ అనేది బుల్లిష్ కోసం వాడతాము, తన యొక్క బాడీ
అనే దానికన్నా విక్ రెండింతలు ఉండాలి. అండ్ దాని యొక్క ఫార్మ్ కలర్తో సంబంధం లేదు. ఇవన్నీ రెగ్యులర్గా దొరికేటి. దాంతోపాటు 3 రూల్స్ చూసాం కదా, మనము చార్ట్లో చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు షూటింగ్ స్టార్ చూద్దాము. షూటింగ్ స్టార్ అంటే సింపుల్గా చెప్పాలంటే హ్యామర్కి క్వైట్ ఆపోజిట్లో ఉండేది షూటింగ్ స్టార్. ఓకేనా. రూల్స్ కూడా సేమ్. ఎక్కడ పొజిషన్ క్రియేట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాని ముందు మార్కెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సేమ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ టు హ్యామర్. తన బాడీ కన్నా విక్ చాలా పెద్దగా ఉండాలి, రెండింతలు ఉండాలి. మేజర్గా తన ఫార్మేషన్ అయ్యే లొకేషన్ చూడాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనం చూసినట్టు ఫార్మేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. దాని ముంగటున్న రూల్స్ ఉన్నాయి కదా, అక్కడ మన హ్యామర్కి అయితే ఎలాగైతే 3 రెడ్ క్యాండిల్స్ ఉండాలో దీనికి మినిమం 3 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. 1 2 3. ఓకే కదా. చూసారా మన హ్యామర్. మళ్ళీ ఒకసారి హ్యామర్ దగ్గర చూద్దాము. హ్యామర్ దగ్గర చూస్తే మనం ఏమనుకున్నాము, మినిమం 3 రెడ్ క్యాండిల్స్ ఉండాలి, రైట్. తర్వాత మనకి ఎప్పుడైనా సరే హ్యామర్ కలర్స్తో సంబంధం లేదు. ఈ ప్యాటర్న్ రావాలంతే. ఫస్ట్ బాడీ ఎంత ఉంది, దాని విక్ ఎంత ఉంది, ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఇంతకు మించి మీకు అర్థమయ్యేది ఏముందల్లా. అర్థమవుతుంది కదా. ఫస్ట్ బాడీ సైజ్ ఎంత, విక్ సైజ్ ఎంత, ఎక్కడ ఫార్మేషన్ అయింది. ఇలా క్యాండిల్ ఎక్కడ పడితే అక్కడ ఫార్మేషన్ అయితే అది ఇంపార్టెంట్ కాదండి. ఇందాక చెప్పాను కదా, రూల్ పాటించండి, అప్పుడే ట్రేడింగ్ సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఇది ఫార్మేషన్ ఎక్కడ ఉంది ఇంపార్టెంట్. దీని ముంగడ మనకు కావాల్సినవి ఒక రూల్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసిందా లేదా, చాలా సింపుల్ కదా. అలానే షూటింగ్ స్టార్ లో కూడా మనకు క్యాండిల్ విక్ ఎక్కువ ఉండాలి, బాడీ తక్కువ ఉండాలి, ప్లస్ దాని ముందట 1 2 3 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. ఓకే, మధ్యలో ఇట్లా చిన్న రెడ్ క్యాండిల్స్ వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. లేదంటే కంటిన్యూస్ గా 3 గ్రీన్ క్యాండిల్ ఉన్నా పర్లేదు. క్లియర్ కదా. మనం ఎందుకు వాడతాం షూటింగ్ స్టార్ ని? బేరిష్ మార్కెట్ కోసం, రైట్. ఓకే ఫైన్. నెక్స్ట్ చూసే క్యాండిల్ హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసి మన హ్యామర్ హ్యాంగింగ్ మ్యాన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హ్యాంగింగ్ మ్యాన్. మరి హ్యామర్ ఎలా ఉంటుందని చెప్పాం ఫ్రెండ్స్. ఓకేనా. దీనికి కలర్ అవసరం లేదు, దీనికి కలర్ అవసరం లేదు, రైట్. రెడ్ అయినా పర్లేదు, ఇది రెడ్ ఉన్నా పర్లేదు అనుకున్నాము ఇందాక, గ్రీన్ ఉన్నా పర్లేదు అనుకున్నాము, కరెక్ట్. మరి ఒక్క క్షణం మీరు వీడియో ఆఫ్ చేసి స్టాప్ చేసి ఈ 2 క్యాండిల్కి తేడా ఏందో గమనించండి. అర్థమవుతుందా. ఒక్క సెకండ్ మీరు వీడియో ఆఫ్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్తున్నా, రైట్. దీన్ని హ్యామర్ అని చెప్తున్నా. కలర్ ఏదో నాకు సంబంధం లేదు, ఇది రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ఇది కూడా రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. బట్ నేను ఎందుకు దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటున్నాను, ఎందుకు దీన్ని హ్యామర్ అంటున్నాను? ఏ వీడియోలన్నీ మీకు తేడాలు చెప్పారా ఫ్రెండ్స్? చూడండి, ఏ వీడియోలన్నా మీకు డిఫరెన్స్ ఏంటో చెప్పారా? హ్యాంగింగ్ మ్యాన్ మనం బేరిష్కి వాడతామంటారు, రైట్. బేరిష్. హ్యామర్ బుల్లిష్కి వాడతామంటారు. ఓకే, మనం ఇందాక ఇక్కడ రూల్ చూసినాం కదా, సేమ్ రూల్ మనం హ్యాంగింగ్ మ్యాన్ కూడా అప్లై చేస్తాము. సింపుల్గా చెప్పాలంటే రూల్ నెంబర్ 1, ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్. సో ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఈజ్ సో ఇంపార్టెంట్, రైట్. దీనికి కూడా పెద్ద ఏం లేదు, క్యాండిల్ ఫార్మేషన్ సేమ్. విక్ మీరు అన్నట్టు 2x విక్ ఉంటుంది, బాడీ స్మాల్ గా ఉంటుంది, కలర్ ఏదైనా పర్లేదు, సేమ్ హ్యామర్ లాగానే ఉంటుంది. కానీ ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నామో చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి, మనకి హ్యామర్ ఎక్కడ ఫార్మేషన్ అవ్వాలనుకున్నాం ఫ్రెండ్స్? బాటమ్ లో. ఎక్కడ? సింపుల్ గా. సింపుల్ టర్మ్స్ మీరు ఇప్పుడే కష్టం అనుకోవద్దు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది ఈజీ అవుతుంది. అర్థమవుతుంది కదా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇది ఈజీ అవుతుంది. ఎందుకంటే కమింగ్ వచ్చే క్లాసెస్ లోపల 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ ఫార్మేషన్ ఉంటుంది. తర్వాత ప్యాటర్న్స్ వస్తాయి మీకు, అవి ఇంకా కన్ఫ్యూజన్ అనిపిస్తాయి. మరి అందుకే స్టెప్ బై స్టెప్ నేర్చుకునేది మనం. అర్థమవుతుంది కదా. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు చెప్పారు ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. సో మనకు హ్యామర్ ఎక్కడ ఫామ్ అయింది అనుకున్నాము? బాటమ్ లో. సరే, మరి బాటమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నెక్స్ట్ నేను చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ బాటమ్ ఫైండ్ అవుట్ చేసి నేను ఎట్లా ఎంట్రీ తీసుకున్నాను, బాటమ్ ఫైండ్ అవుట్ చేయడం రావట్లేదు, చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఇక్కడ మనకు
హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసరికి టాప్ లో క్రియేట్ అవుతుంది. క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ లో సేమ్ క్యాండిల్ క్రియేట్ అవుతుందండి. హ్యామర్ అనుకోండి, దాన్ని బుల్లిష్ సైన్ కోసం వాడండి. రైట్? రూల్స్ కంపల్సరీ ఫ్రెండ్స్. రైట్? ఒకవేళ టాప్ లోపల సేమ్ క్యాండిల్ ఫామ్ అయితే, హ్యామర్ ట్యాప్ లో ఫామ్ అయితే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అనుకోండి. రైట్? దీన్ని సెల్లింగ్ సైడ్ వాడండి. క్లియర్ కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చాలా చాలా సింపుల్. మీరు రూల్స్ పాటిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ కదా? తేడా అర్థమైంది కదా? రెండు ఒకేలాగా ఉంటాయి. కలర్ నో మ్యాటర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి. చాలా మంది మిమ్మల్ని ఏమని మాట్లాడుకోవాలి, ఎర్రి పప్పలు చేస్తూ ఉంటారు. కలర్ కాదు, ఏం కాదు. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ పొజిషన్, ఏ లొకేషన్ లో ఇది ఫామ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సపోర్ట్ దగ్గర అయితే ఇంకా మంచిదే, ఇది రెసిస్టెన్స్ దగ్గర అయితే ఇంకా మంచిదే. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుకి వరకు క్యాండిల్ చెప్పేసి మీకు కమింగ్ వీడియోస్లలో యాక్చువల్ మార్కెట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకేనా? మార్కెట్ స్ట్రక్చర్ ఒకటి చెప్తాను అండ్ అలాంగ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తాను. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఆ లోపల వీటిని బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా? హ్యామర్ మీకు ఏమేమి చెప్తున్నానో చూసుకోండి. హ్యామర్ ఒకటి, ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ ఒకటి, అండ్ షూటింగ్ స్టార్ ఒకటి చెప్పాను ఇప్పటిదాకా, అండ్ డోజీస్ చెప్పాను. రైట్? డోజీ లోపల గ్రేవ్ స్టోన్ డోజీ ఉంటుంది మనకి, అండ్ డ్రాగన్ ఫ్లై డోజీ ఉంటుంది. క్లియర్ కదా? చూడండి, తెలియకుండా మనం ఇన్ని నేర్చేసుకున్నాం. రైట్? సో ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, దీని తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్. మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఇందాకనే నేను ఇది ఏమని చెప్పాను, దీన్ని ఇలా ఉంటే మీరు షూటింగ్ స్టార్ అని చెప్పాను. రైట్? మీరు ఇందాక వీడియో మళ్ళీ మర్చిపోతే బ్యాక్ అనుకొని చూడండి. షూటింగ్ స్టార్ అని చెప్పాను. షూటింగ్ స్టార్ ని మనము బేరిష్ కి వాడతామని చెప్పాము. రైట్? కానీ ఇది ఇప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ అంటున్నాము. జనరల్ గా హ్యామర్ సింపుల్ గుర్తుంచుకోండి, హ్యామర్ అంటేనే బుల్లిష్ సైన్. ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది కూడా మనం బుల్లిష్ కే వాడతాము. నేను ఇక్కడ కలర్ ఎందుకు ఇట్లా గ్రీన్ పెట్టాను అంటే మీరు చూసి అర్థం చేసుకోవడానికి మాత్రమే. గ్రీన్ చూసి బుల్లిష్ కి అర్థం చేసుకోండి, ఎందుకంటే కొత్త కదా, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. మీరు గమనించండి, ఈ చిన్న చిన్న పాయింట్లు కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే హ్యామర్ కి మనం ఏం కలర్ ఇచ్చాము, అసలు కలర్ మ్యాటర్ కాదు, బట్ ఎందుకు కలర్ ఇచ్చాను ఇక్కడ, మీకు ఈ ఫార్మేషన్ కనబడితే ఈజీగా గుర్తుండడానికి. ఓకేనా? రైట్? ఓకేనా? ఇక్కడ చూడండి హ్యాంగింగ్ మ్యాన్. మరి హ్యాంగింగ్ మ్యాన్ కి ఇక్కడ రెడ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నేను? వేరే సైన్ కోసం, ఇది ఓన్లీ ఫర్ సైన్ అంతే. ఈ కలర్ మీకు మ్యాటర్ కాదు. లైవ్ లో చేసినప్పుడు మనకి ఏదైతే రూల్స్ చెప్పామో ఆ రూల్సే మనకి మ్యాటర్. క్లియర్ కదా? రైట్? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ కి గ్రీన్ చూపించాము. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా సింపుల్. నాకు తెలిసి ఇప్పటికి 90% పీపుల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. మనం ఇందాక ఇది షూటింగ్ స్టార్ అనుకున్నాం కదా. షూటింగ్ స్టార్ దేనికి వాడతామని చెప్పాము? బేరిష్ సైన్ కి వాడతామని చెప్పాను కదా. మరి ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఒకే రకంగా ఉంది కదా, దీన్ని బుల్లిష్ అని ఎందుకు అంటున్నాను చెప్పండి. ఇది చెప్తే ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వచ్చేసినాయి ఈ క్యాండిల్స్ మొత్తం వచ్చేసినట్టే. బ్యాక్ టెస్ట్ చేయండి. నేను అతి త్వరలో కపుల్ ఆఫ్ డేస్ లో నేను మెయిల్ ఐడి ఇస్తాను. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అన్ని ప్రాక్టీస్ చేసినా విత్ మార్కింగ్ క్లియర్ గా ఇవ్వండి. మార్కింగ్ ఇవ్వండి, మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది, బట్ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? హ్యామర్ కి షూటింగ్ స్టార్ కి డిఫరెన్స్ ఏంది? కలర్ డిఫరెన్స్ కాదండి. మీరు చాలా మందిని అడగండి కావాలంటే, ఊరికనే కలర్ డిఫరెంటే అంటారు అంతే. అది కాదండి మన రూల్స్. ఇవి సీక్రెట్ రూల్స్. ఇవి ఉండడం వల్లనే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అందరూ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. ఓకేనా? చాలా మంది అంటారు కదా 95% రిటైలర్స్ ఫెయిల్ అవుతున్నారు, ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ లో ఉన్నారు అనే దానికి రీజన్ ఏంటంటే, ఈ 95 ట్రేడర్ అనేటోళ్ళు ఏం చేస్తారంటే ఏం నాలెడ్జ్ లేకుండా, ఏం రూల్స్ పాటించకుండా ఇలా ఆ వీడియో ఈ వీడియో చూసి దాన్ని డైరెక్ట్ గా మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నీకు కార్ నడపడము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ నడపడం నేర్చుకోవాలనుకున్నప్పుడు
మీరు 30 వీడియోలు చూసారు. కార్ ఎలా నడపాలి, స్టీరింగ్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎస్కలేటర్ ఎలా తొక్కాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి, గేర్ ఎలా మార్చాలి, ఇలా ఒక్కొక్క దానికి సంబంధించిన వీడియోని 2-3 చెప్పే వీడియోస్ని మీరు చూసేశారు. ఓకేనా? 30 వీడియోస్ చూసిన తర్వాత మీ లోపల 75% కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు వచ్చేసింది, నేను చేస్తాను, నేను నడుపుతాను అనుకుంటారు. ఓకేనా? ఎవరిదన్నా ఫ్రెండ్ కార్ కనబడంగానే మీ ఎగ్జైట్మెంట్లో ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్ కార్ కనబడితే మీరు ఎగ్జైట్మెంట్లో ఉంటారు. ఫ్రెండ్ కార్ కనబడంగానే ఫ్రెండే కదా అడిగేస్తారు, అరే ఒకసారి కార్ నేను నడుపుతా అని. ఓకేనా? సో కారు తన ఫ్రెండ్ నీ మీద నమ్మకంతో ఇస్తాడు మనోడే అని చెప్పేసి నువ్వు కారు నడిపేటప్పుడు నీకు అర్థమవుతుంది వీడియోలో ఎంత స్మూత్గా ఉంటుందో కారు నడిపేటప్పుడు నువ్వు నడపగలుగుతావా? ఈ క్వశ్చన్ నువ్వు అసలు కారు తీసుకోక ముందే వేయాలి. ఎందుకు అంటే సింపుల్, నువ్వు ఇంతవరకు అట్లీస్ట్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు, రైట్? ఎస్కలేటర్ ఎంత ప్రెజర్తో తొక్కితే ఎంత మూమెంట్ వస్తుంది అనేది నీకు తెలియదు. బ్రేక్ ఒక్కొక్క కార్కి ఒక్కొక్క రకంగా కంట్రోలింగ్ ఉంటుంది కదా. ఎవరికి నచ్చినట్టు వాడు కొంచెం స్మూత్గా పెట్టుకుంటాడు, కొంచెం హార్డ్గా పెట్టుకుంటాడు బ్రేక్స్, రైట్? గేర్లు ఒక్కటే మార్చడానికి వీలు ఉంటుంది, మిగతా కంట్రోలింగ్ చాలా కష్టం ఉంటుంది, రైట్? హ్యాండిల్ కంట్రోలింగ్ చాలా కష్టం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదే డిఫరెన్స్. అందుకే 95% ఫెయిల్ ఎందుకు అవుతారంటే వానికి నచ్చిన వీడియోలో 30 చూసేసి ఈ 30 వీడియోల నుంచి వానికి సగం అర్థమయ్యి ఆ సగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు డైరెక్ట్ మార్కెట్లో. ఎక్కడి నుంచి వస్తే ఫ్రెండ్స్ డబ్బులు రావు. క్లియర్ కదా మీకు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నా దగ్గర షార్ట్ కట్లు లేవు. ఒక్క రోజులో నువ్వు కోటీశ్వరుడు, కనీసం ఒక రోజులో రాత్రి నువ్వు లక్షలు సంపాదించిన స్ట్రాటజీ లేవు, ఉంటే నేనే చేసుకుంటాను. ఓకేనా? మన దగ్గర ఆల్గోలు లేవు. ఎందుకంటే ఆల్గో అనేది అక్యురసీ ఉండదు, మీకు ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్ ఇస్తుంది. అదేదో మీరు రెగ్యులర్గా మార్కెట్ చేస్తే మీకు ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలో మీకే తెలిసిపోతుంది, ఎంట్రీ ఎప్పుడు అవ్వాలో మీకు అర్థమైపోతుంది మార్కెట్ చార్ట్ చూడడం వల్ల. అంతే తప్ప ఆల్గోలకు వెళ్ళకండి ఫ్రెండ్స్. ఆల్గో ఒక సింపుల్ క్వశ్చన్ అడగనా? ఆల్గో గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడతాను, సింపుల్గా చెప్తాను. సేమ్ పాయింట్ మనం ఊకే డిస్కస్ చేసేది ఫ్రెండ్స్. అంబానీ గారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, రైట్? ఎన్ని కోట్ల ఆస్తి పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక సిస్టమేటిక్ గా ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేస్తాడు, కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తాడు, దాన్ని మార్కెట్లో టెస్ట్ చేస్తాడు, పబ్లిసిటీ చేస్తాడు, ప్రాక్టికల్ చేస్తాడు, రేట్ ఫైనల్ చేసుకుంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రొడక్ట్ కానీ ఆ ఫీచర్ కానీ ఏమైనా క్లిక్ అయితే ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తాడు. ఎంత సింపుల్గా ఉంది స్టెప్స్. ఓకే కదా? ఇది సిస్టమేటిక్ వే, ఇది సిస్టమేటిక్. అర్థమవుతుంది కదా? అదే ఇప్పుడు ఆయన దగ్గర ఒక 1000 కోట్లు కూడా ఎందుకు ఫ్రెండ్స్, ₹1,00,00,000 అనుకుందాం. ₹1,00,00,000 పర్ హెడ్కి ఒక పర్సన్కి ఇచ్చేసి ఒక 100 మందిని ఆయనకున్న బిల్డింగ్ ఏదైనా ఒక కొత్త బిల్డింగ్ కట్టేసి 100 మందిని దాంట్లో పెట్టేసి ఒక్కొక్క అకౌంట్లో ₹1,00,00,000 వేసి 100 మందితో ట్రేడింగ్ చేపిస్తే ఆల్గో ట్రేడింగ్ చేయించలేరా? ఆలోచించండి. మీ మైండ్కు మీరు ఆలోచన పెడితేనే ఫర్దర్గా మూవ్ అవుతారు. అర్థమవుతుంది కదా? మీరు మైండ్ పెట్టండి. ఇన్ని రోజులు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు క్వశ్చన్ వేసినప్పుడల్లా ఆలోచించుకోండి. ఎస్ ఆర్ నో, ఇవి 2 చాలు. పెద్ద ఆలోచించమంటే రాకెట్ సైన్స్ ఏమైనా తయారు చేయమంటే మేము రాకెట్ తయారు చేయమన్నట్లేదు. మేము అర్థమవుతుందా? దాంట్లో ఏమి రాకెట్ సైన్స్ లేదు. అడిగిన క్వశ్చన్కి ఎస్ ఆర్ నో క్వశ్చన్ వేసుకోండి. అంబానీ గారే ఒక 100 మందిని ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇచ్చేసి ఒక ట్రేడింగ్ ఆఫీస్ పెట్టేసి ఆల్గో సాఫ్ట్వేర్ అన్ని సిస్టంలో వేసేసేసి ఇగో మీరు మార్నింగ్ వచ్చి లాగిన్ చేయండి, ఈ ఆల్గో ఏం చెప్తే చేయండి అనేసి రోజుకని ఇంకా కోట్లు సంపాదించలేరా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన క్రోర్స్ సంపాదించలేరు అనుకుంటున్నారా ఇట్లా ఆల్గో ట్రేడింగ్? కానీ ఎందుకు చేస్తలేరు? ఆలోచించండి. ఆల్గో ట్రేడింగ్ అక్యురసీ ఉండదు. మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకుంటే చేయండి, లేకపోతే లేదు. అర్థమైంది కదా? కమింగ్ బ్యాక్ టు ది క్లాస్. ఈరోజు మనం ఏం చెప్పాము? హ్యామర్, షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్. ఇప్పటి వరకు చూసారు కదా? ఈ వీడియో చూడండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం డోజీ గురించి చెప్పుకున్నదే, మళ్ళీ ఒకసారి దానికి ఎంట్రీ ఎగ్జిట్లు చెప్తాను, అండ్ ఈ క్యాండిల్స్ అన్నిటికీ ఎంట్రీ ఎగ్జిట్లు చెప్తాను. ఓకేనా?